ఇంకొకటి గాంధీ కుటుంబంపై అక్రమ కేసులు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి పేర్లు రావడం పైన కాంగ్రెస్ సహజంగా రాజకీయంగా కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకిస్తుంది. ఈడీ కేసులు అంతకుముందు ఎవరి మీద పెట్టలేదా? కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటువంటిది లేదా? ఏ బీజేపీ మీదనో ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళ మీద కేసులు పెట్టలేదా? తప్పు ఉంటే ఈడీ కేసులు పెడుతుంది. తప్పు లేదని రుజువు చేసుకోండి, కోర్టులు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. మేము ఏ తప్పు చేయలేదని రుజువు చేసుకోవచ్చు కదా. అనేకమైనటువంటి ఈడీ కేసుల్లో తప్పు లేవని రుజువు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సిబిఐ కేసుల్లో కూడా చాలామంది ఉన్నాయి, అనేక కేసుల్లో ఉన్నాయి, ఇవాళ ఈడీ కేసుల్లో కూడా ఉన్నాయి. అయితే నిన్న పాపం మధ్యాహ్నం పూట పిసిసి అధ్యక్షుడు వాళ్ళు ధర్నా చేసిరు, బాగానే ఉన్నది. నిన్న ఈడీ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తే పాపం ఎంతమంది వచ్చారు చూడండి. కాంగ్రెస్ పార్టీలో సమన్వయ లోపానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. పిసిసి అధ్యక్షుడు మధ్యాహ్నం తర్వాత చేస్తా అంటాడు, అంతకుముందు పొద్దున చేస్తా అంటారు, మళ్ళీ మధ్యాహ్నం కాదు పొద్దున కాదు అంటారు, మళ్ళీ పీసీసీతో మాకేం సంబంధం, మేము పెద్ద లీడర్ అని ముందుగాల కొందరు చేస్తారు, కొందరు పీసీసీ అధ్యక్షుడితో కలిసి చేస్తారు. చేయడంలో తప్పలేదు, కానీ ఇద్దరు ముగ్గురు రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఇద్దరు ముగ్గురు కలిసి వచ్చి ఈడీ ఆఫీస్ ముంగట ఇన్ని నుంచి ఆడదాకా పాపం ఆ పచ్చపట్ట వేసి టెంట్ కిరాయి అంత మంది కూడా జనాలు రాలేదు అక్కడికి. టెంట్ కిరాయి అందరూ కూడా రాలేదు అక్కడికి. ఈడీ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడమో, నిరసన వ్యక్తం చేయడమో ఈడీకి ఏం సంబంధం? అది ఈడీ వాళ్ళు చేస్తారు. ఈడీ ముంగట ధర్నా చేస్తే ఈడీ పక్కకు పోతుందా? కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి సమన్వయ లోపం అయితే దీని ద్వారా బయటపడ్డది. అందులో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో కాంగ్రెస్లో సమన్వయ లోపం ఏ విధంగా ఉందనేదో ఒకసారి అర్థమవుతుంది.